తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ 10 గంటలు ఆ సమయంలో కాస్త పుంజుకున్నప్పటికీ ఎండ తీవ్రత మధ్యాహ్నం మళ్ళీ మందగించింది. సాయంత్రం 4 గంటల వరకు చూసుకుంటే మనకు అందిన సమాచారం ప్రకారం 3 గంటల వరకు 68.6% పోలింగ్ శాతంగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల అంటే 5 గంటల వరకు పోలింగ్ ఉందనుకొని చాలామంది ఇప్పటికే వచ్చి వెలుగుతున్న పరిస్థితి ఉంది. ఎండల తీవ్రత వల్ల 4 గంటల నుంచి 5 గంటలకు పెంచితే అవకాశం ఉంటే బాగుండు అని చెప్పి పలు అభిప్రాయపడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మొదటిసారి 18 ఏళ్ళు నిండిన ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సమస్యాత్మక ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఏఎస్పీ పరితోష్ పంకజ్, సిఐ వెంకటేశ్వర్లు గారు సజావుగా నిర్వహించారు. అనిల్ కుమార్, బిషప్ టైమ్స్, భద్రాచలం.